ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు. కిందటి వీడియోలో మనం సింపుల్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అయితే నేర్చుకున్నాం. ఈరోజు అందులోని సెకండ్ టైప్ అయిన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం. ఇఫ్ ఎల్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్, అంటే మనం ఏదైనా కండిషన్ పెట్టడానికి కోసం ఇఫ్ ఎల్స్ వాడతాం. అంటే మనకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు అమ్మాయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. వాళ్ళు ఒక ఇద్దరు అబ్బాయిని మెయింటైన్ చేస్తుంటారు. ఒకవేళ ఒకటి సెట్ అయితే ఇంకొక వదిలేస్తారు, లేదా 7 సెట్ అయితే 1 వదిలేస్తారు. అలాంటి అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారని నేను చెప్పను. సో అలా యూజ్ చేస్తాం. గిట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా ప్రోగ్రామర్స్ కాబట్టి మనం ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. జావా మెయిన్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఏజ్ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు నా ఏజ్ 17. మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ పాస్ చేద్దాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఆ ఇఫ్ లోపల ఉండే కండిషన్ కనుక ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్లో ఉన్న రెండవ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఐఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఒకవేళ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకి ఇఫ్లో ఇంట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఏజ్ 18 కన్నా 18 కన్నా ఎక్కువ ఉంటేనే కదా మనకి ఓట్ ఎలిజిబుల్ అవుతాం. అప్పుడే కదా మనం ఓటర్ కార్డ్కి అప్లై చేసుకుంటాం. అందుకనేసి మంచిగా చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఏజ్ నా ఏజ్ 17, నాకు ఇంకా ఓట్ హక్కు లేదు. ఇప్పుడు నేను 18 పెడతాను, రన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఓట్ 18 ఆర్ 18 కన్నా ఎక్కువ ఉంటే ఓట్కి ఎలిజిబుల్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ముందుకు వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.